బ్రహ్మ సత్యం జగన్మిథ్య యని వింటి వింతగా మిథ్య ఎటుల నాడునో వినునో సర్వము నీవే కాదే పరమానందనాయక అనాద్యానంద చంద్ర రామలింగేశ. 8వ శ్లోకం. ఇప్పుడు అనుమానం అదే ఏంటి చూపించు. ఈ బుద్ధుడు అండ్ దగ్గర బుద్ధుడు గురించి అండ్ పరశురామ అవతారం గురించి ఒకసారి మళ్ళీ కొంచెం ఎలాబొరేట్ చెప్పగలరు? బుద్ధ సోమసుతస్య చ. సోమసుతుడు అంటే బుధుడు. తారాదేవి యందు చంద్రుడు పుట్టించిన కుమారుడు బుధుడు. అందువల్ల ఆయన్ని సోమసుతుడు అంటారు. సోముడు అంటే చంద్రుడు. గురువు యొక్క శిష్యుడు చంద్రుడు. గురువుకి శిష్యుడు చంద్రుడు. గురువు అంటే బృహస్పతి అనే పేరుతో పిలుస్తాం ఆయన్ని. దేవతల గురువు ఆయన, లోకానికి అంతటికీ గురువు ఆయన. ఎవరిలో ఎక్కడ జ్ఞానం వికసిస్తూ ఉందన్నా సరే ఆ బృహస్పతి ప్రసాదం వల్ల జ్ఞానం వికసిస్తుంది. అటువంటి బృహస్పతి నుండి జ్ఞానాన్ని పొందడానికి చంద్రుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. జ్ఞానం వల్ల ఏమవుతుంది? జీవుడు తరిస్తాడు. శుద్ధ జ్ఞానం వల్ల జీవుడు తరిస్తాడు. తరించటము అంటే ఇప్పుడు ఈ అధ్యాయం పేరే అవతారం కదా. అవతరించటము లేక సమస్త సందేహాల్ని ఉత్తరించి పరమపదానికి తరించటం, పైకి ఎక్కడం. అంటే ఒక పదము నుంచి మరొక పదానికి వెళ్ళటాన్ని తరించటము అంటాం. ఉత్తమమైన పదం నుంచి ఒక ప్రత్యేకమైన కార్యం కోసం మరొక పదవునికి, అంటే మరొక పదవిని కనుక స్వీకరించి వచ్చినట్లయితే దాన్ని అవతారము అంటాం. అంటే అవ్యక్త పదం నుంచి వ్యక్త పదానికి తాను రావటాన్ని అవతారము అనే పేరుతోటి చెబుతాం. అయితే అవ్యక్త పదం నుంచి వచ్చినప్పుడు అక్కడ మరుగైపోతుందా అంటే అలా ఎప్పుడు ఏమీ ఉండదు. అది కూడా మళ్ళీ అదొక సందేహం వస్తుందని చెప్తున్నాను మీకు నేను. శ్రీశక్తితోటి కూడుకొనున్న విష్ణువు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి వచ్చే అంశయే ఇక్కడ అవతారం అవుతుంది. అందువల్ల ఇవన్నీ విష్ణువు యొక్క అవతారాలు అని చెప్పుకుంటాం మనం. అవ్యక్త తత్వం ఎప్పుడూ అట్లానే ఉంటుంది. ఎలా అయితే సమస్తమైన వస్తువులు, విశ్వము అంతా కూడాను ఈ ఆకాశంలో కనపడుతున్నప్పటికీ ఆకాశం అంతటా ఎట్లయితే నిండి ఉన్నదో, ఒక వస్తువు అక్కడి నుంచి మాయమైన మరలా కనిపించిన ఆకాశానికి లోటు మాత్రం ఎలా అయితే కలగటం లేదో, అలా విష్ణు భగవానుని యొక్క అస్తిత్వానికి, అవ్యక్తానికి మాత్రం ఎట్టి లోటు లేదు. వ్యక్తత్వంలో మాత్రం ఇవన్నీ మనకి అనుభవానికి వస్తుంటాయి. ఓకేనా? ఇంకా చాలా ఉంటుంది అది. ఇంకా జగత్తత్వం గురించి చెప్పుకునేది. ఇక్కడ ఈ జ్ఞానం వల్ల తరించడం అనేది ఉన్నది కదా. ఈ తరించడం అనేది ఇది చెప్పాను అంటే ఏంటి? ఇప్పుడు నీ జీవానుభవం నుంచి పారమాత్మికమైన అనుభవంలోకి వెళ్ళటాన్ని తరించడం అంటారు. ఆ పని అటువంటి పనికి సహాయం భూతుడు కావటం కోసం అని చెప్పి విష్ణు భగవానుడు గనక ఆ పై పదం నుంచి క్రింద పదానికి దిగితే అవతారము అంటారు. ఇది మరి పుట్టుక అనేది కావాలి కదా. పుట్టుకకు కారణాలు ఉంటాయి కదా. ఏ కారణం నుంచి వచ్చారు అంటే ఏ సోర్స్ నుంచి, దేని నుండి వచ్చారు అన్నప్పుడు గ్రహాల నుంచి వస్తారు వీళ్ళందరూ కూడా. దాని నుంచి గ్రహాల నుంచి వస్తారు. అలా వచ్చిన గ్రహాల్లో బుధగ్రహం నుంచి వచ్చిన ఆయన బుద్ధుడు, బుద్ధ భగవానుడు. ఇప్పుడు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న అదే. తారాదేవి అనే ఆమె బృహస్పతి యొక్క భార్య. బృహస్పతి దేవతల మంత్రి, అదేవిధంగా సమస్త లోకానికి కూడా ఆయన గురువు. మంత్రి అంటే గురుత్వాన్ని ఇచ్చే ఆయన. మంచి మాట చెప్పే ఆయన్ని మంత్రి అంటారు. అంటే శుభమైన భావనని, శ్రేయస్కరమైన భావనని, హితాన్ని కలిగించేవాడు
మంత్రి. అర్థమైందా? మంత్రాంగం ఎరిగిన వాడు మంత్రి. దీన్ని తీసుకోవాలి. తార అంటే తరింపజేసేది. జ్ఞానం వల్ల తరింపజేయబడతారు. ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరు వచ్చారు? సోముడు అనే ఆయన వచ్చారు. ఈ సోముడు ఎవరు? సూర్యభగవానుని యొక్క కాంతియే ప్రతిఫలించగా కలుగుతున్న ఒకానొక అస్తిత్వం ఏదైతే ఉందో అది సోమత్వం. ఇది సోముడే. అంటే ఇది నీకు కనపడుతుందిగా. వెలుగు సూర్యునిది, కానీ సోముని తాకి మళ్ళీ ప్రతిఫలించినప్పుడు అది సోముడు అవుతూ ఉన్నది. అందువలన వెలుగు అగ్ని. ఇది అక్కడి నుంచి కొంత హ్రాసం జరుగుతుంది, అంటే తగ్గుతుంది. అది సోమత్వం. అందువల్ల ఈ జగత్తంతా కూడా అగ్ని సోమాత్మకం అనే పేరుతో చెప్తాం. ఈ సోమము అనేది జలతత్వము, అగ్ని అనేది తేజోతత్వం. ఏది? సూర్యుడు అనేది తేజోతత్వం అన్నమాట. ఈ వీళ్ళిద్దరితోటే నిండి ఉంటుంది. జ్ఞానము తేజస్వరూపం. అర్థమవుతుందా? ఆ జ్ఞానం వల్ల తరించబడతారు. నేరుగా బృహస్పతి ద్వారా తరించబడటం అనేది సాధారణంగా జరిగే విషయం. కానీ జీవత్వాన్ని పొంది ఉన్నప్పుడు ప్రతిఫలనాలు కదా ఇవన్నీ కూడా. ఈ ప్రతిఫలనాలు ఆ బృహస్పతి దేవుని యొక్క భార్య తారతోటి కూడి ఉండటం అనేది ఏదైతే ఉందో అది ఈ బుద్ధికి కారణం అవుతూ ఉన్నది. దేనికి? లౌకిక బుద్ధికి. లోక రీతుల్ని కానీ లోక తత్వాన్ని కానీ విచారించడానికి, దానిని నిర్ణయించడానికి కారణమవుతున్నది. ఇదే బుద్ధత్వము అంటే. ఈ బుద్ధత్వం అనేది మీరు అనుకునే గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు రాలే, సృష్టి మొదటి నుంచి ఉన్నది. అందుకనే రాముల వారు బుద్ధుడు నాస్తికుడు అని చెప్పి ఒక మాట అంటారు. ఆ బుద్ధుడు నాస్తికుడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే నేరుగా జ్ఞానం అలా తీసుకోకుండా తాను కనపడని దాంట్లో తనకు కనపడుతున్న అనుభవంలోంచి విశ్లేషణలు తీసుకుంటూ ఒక నిర్ణయం చేసుకుంటూ వెళ్తాం ఏదైతే ఉందో ఇది బౌద్ధ మతం. అంతేగాని ఫలానా బుద్ధుడని కానీ ఇంకోటని కాదు. ఇది సిద్ధాంతానికి సంబంధించిన విషయం. ఈ విధంగా కూడా తరించవచ్చా? మరి తారాదేవి ఆయనతో కూడింది కదా, తరించవచ్చు అంటే ఒక్కోసారి జరగవచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. ఈ పుట్టిన బుద్ధుడే మరలా గురువు దగ్గర ఉండే జ్ఞానాన్ని గ్రహించి అందరి మోక్షానికి కారణమవుతూ ఉన్నాడు. ఈ బుధుడికి అధిష్టాన దేవత మరలా విష్ణువే. బుధుడికి అధిష్టాన దేవత మరలా విష్ణువే. అంటే వివరణ అడిగావు కాబట్టి కొంత చెప్తూ ఉన్నాను. చాలా ఉంటుంది ఇందులో. నువ్వు ప్రశ్నించే కోణాన్ని బట్టి అదంతా వస్తూ ఉంటుంది. తత్వం అయితే అది. అర్థమైందా? నువ్వు ఎలా తరిస్తావు? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నావు అనుకో, జ్ఞానకారకుడు గురుడు, ఆ జ్ఞానకారకుని యొక్క భార్య తారాదేవి. అంటే ఏంటి? జ్ఞానం వల్ల తరించబడుతూ ఉన్నారు కాబట్టి ఆమె తారాదేవి అని చెప్పి చెబుతున్నాం. పేరు అది. తార అంటే నక్షత్రం అనే పేరు కూడా అర్థం కూడా ఉంది. దాని నుంచి ఈ సోముడు అనే ఆయన ఈ ప్రతిపాలన కిరణం అంటే జీవత్వం పొందినవాడు పరమజ్ఞానాన్ని పొందడానికి వెళ్ళినప్పుడు అదిగో ఆమె దృష్టిలో పడ్డాడు, ఆమె ఈయన దృష్టిలో పడింది. మోక్షం మీద కాంక్ష అది. అర్థమైందా? తరింపజేయబడటం అనేది తారాదేవి యొక్క పని కదా, తరింపజేయటం అనేది. ఆ మోక్షం అనే దీని మీద నీకు కోరిక కలిగింది. కామి కానివాడు మోక్షగామి గాడు అనే ఒక మాట ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా నీకు ఒక కోరిక కలిగితేనే నీకు మోక్ష యొక్క అవసరం కలుగుతుంది. ఇది దీని యొక్క అర్థం. ఎప్పుడైనా సరే నీకు ఒక కోరిక కలిగితేనే నీకు మోక్ష అవసరం కలుగుతుంది. అందువల్ల ఆ కోరిక నుంచి విడిపడకపోతే, కోరికను వదిలిపెట్టకపోతే నీ వాస్తవ స్వరూపం నీకు అర్థం కాదు కదా. అది ఇందులో ఉండే రహస్యం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు దాన్ని అన్వయించుకోవడానికి కుదరదు. ఇక్కడ ఇలా రకరకాలుగా లోకంలో అన్వయాలు కనిపిస్తూ ఉంటాయి. అవి కరెక్ట్ కాదనమాట. ఎక్కడో సందర్భోచితంగా కొన్ని విధాలుగా కనపడుతున్నప్పటికీ కాదు. ఇది ఈ విధంగా ఎప్పుడైతే నేరుగా బృహస్పతి ద్వారా పుట్టవలసిన ఆ మోక్ష స్థితి అనేది ఎప్పుడైతే చంద్రుని ద్వారా కలిగిందో
అప్పుడు బుధుడు ఉద్భవించాడు. ఆయనకి లౌకిక దృష్టి, పారలౌకిక దృష్టి అని రెండు దృష్టిలో ఉంటాయి. అంటే పారమాత్మిక దృష్టి, లౌకిక దృష్టి. ఆయన లౌకిక దృష్టితో ఉన్నప్పుడు ఆయన అంబాసిడర్ అవుతాడు. ఏమవుతారు? అంబాసిడర్ అంటే రాయబారి, మధ్యవర్తి. రాయబారి, మధ్యవర్తి. మీరు తిడితే బ్రోకరు. అర్థమవుతుందా? వీటంటే మధ్యవర్తి, మధ్యలో ఉండి పని చేస్తాడు అన్నమాట. ఈయన మాటకారి కూడా. అర్థమైందా? అందువలన వాణీదాత అంటాం బుధుడిని. తర్వాత కారకత్వాలు వచ్చినప్పుడు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని చూసే విధానం మీకు నేర్పుతున్నా. అంతేగాని జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ ఎవరుంటే ఏం జరుగుతుంది అవన్నీ వస్తాయి, కానీ అది కాదు మీకు నేను చెప్పదలుచుకుంది. మీ అంతటా మీరు శాస్త్రాన్ని లోతుల్లోకి వెళ్ళగలిగేట్లుగా మిమ్మల్ని చేస్తాం. ఎవరైనా ఏ గురువైనా చేయవలసింది ఇదే. అంతేగాని అన్ని లెక్కలన్నీ, ప్రపంచంలో లెక్కలు ఎన్నైనా పుట్టుకొస్తానే ఉంటాయి. అన్ని లెక్కలు నీకు ఎట్లా చెప్తాను నేను? ఆ సూత్రాలు ఇస్తాను నేను. సూత్రాలను పరిచయం చేస్తా, అభ్యాసం చేయించుతా. తర్వాత లెక్క నువ్వే చేస్తావు. ఎటువంటి లెక్క వచ్చినా నువ్వు చేసుకుంటుంటావు. క్లియర్గా ఉందా? అక్కడ ఆ విషయం మీరు చెప్పలేదు గురువు గారు అంటే, దానికి అవసరమైన సూత్రం నీకు ఇస్తున్నా. ఆ సూత్రాన్ని నువ్వు తీసుకొని నువ్వు పని చేసుకుంటూ పోతావు. నీకు ఏది ఎదురవుతుందో, నీ లెక్క ఏది ఎదురవుతుందో తెలియదు కదా. ఆ ఎదురైన లెక్కకి నువ్వు చక్కగా సమాధానం చెప్పుకుంటూ వెళ్తావు. ఇది చేయవలసిన పని. ఈ విధంగా తారాదేవి, బృహస్పతి, చంద్రుడు, బుధుని యొక్క పుట్టుక, బుధుని యొక్క తత్వము రెండు విధాలు ఉంటాడు ఆయన. అందుకనే ఆయనకి పుంసత్వం కాకుండా నపుంసకత్వం ఇవ్వబడింది. బుధుడు నపుంసక గ్రహం. ఇవన్నీ ఒకదాంటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట, ఈ భావాల తత్వాలు. ఇప్పుడు మీరు వినే కొలది జ్యోతిష్ శాస్త్రం కూడా గ్రహాల గురించి వాటి గురించి వినే కొలది అన్నీ అలా తెరిపిడి పడతా ఉంటాయి. మొత్తం ప్రతి ఒక్కటి అర్థం అవటం మొదలవుతుంది. ఇప్పుడు మీరు చాలా రొచ్చులో కూరుకుపోయి ఉన్నారు. ఏమిటా రొచ్చు అంటే, నేను, నా పెళ్ళం, నా పిల్లలు, నా సంతతి, వాళ్ళ వ్యవహారాలు, ఇది బాగుండాలి, అది బాగుండాలి, ఇది రొచ్చు. ఏంటి రొచ్చు? ఇంకేమంటారు? మురికి పట్టిన బురద, మురికి వాసన బురద, దాంట్లో కూరుకుపోయి ఉన్నారు. ఇది వాస్తవం కాదు. దాంట్లోంచి బయటికి రావాలి. ఇదిగో ఈ ఆలోచనలు చేయాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి, వాస్తవాన్ని, తత్వాన్ని, నీ జీవితాన్ని పరమ పవిత్రంగా నువ్వు దర్శించగలగాలి. ఇది సంగతి. దీన్ని చెప్పుడు బుద్ధ భగవానుని మనం ఇవి అని చెప్పి మనం చెప్పుకున్న బుద్ధుడు మనకి అందరికీ కూడాను ఆయన అవతారం అని చెప్తున్నారు. పైగా విష్ణుత్వమే. ఎక్కడైతే ఆ విచారణ సామర్థ్యం అధికంగా ఉన్నదో, అంటే చక్కగా ఆలోచించగలిగే సామర్థ్యం అధికంగా ఉన్నదో, అది జ్ఞానస్వరూపం కదా, జ్ఞాన చిహ్నం కదా. అది గురువు నుంచైనా రావాలి, బుధుడి నుంచైనా రావాలి. ఎవరి నుంచి? గురువు నుంచైనా రావాలి, లేక బుధుడి నుంచైనా రావాలి. బుధుడు గురువు యొక్క చంద్రుడి నుంచి వచ్చిన, తన భార్య ద్వారా వచ్చిన ప్రతిఫలనం. అంటే బుధుడు జ్ఞానస్వరూపుడు అనమాట. అర్థమైందా? అందువలన ఆయనకు విష్ణు దేవతాకు బుధగ్రహం. క్లారిటీ వస్తుందా? ఇలా దర్శించాలి. ఇది ముందు ముందు రాబోతుంది. నువ్వు ముందు అడిగావు కాబట్టి ఇక్కడ మళ్ళీ సందర్భమని చెప్తున్నాను నేను. ఇది ఒకటి అడిగావు. ఇక భార్గవ, ఇది కొంతవరకే చెప్పాను ఇప్పుడు సుమా. కానీ కొంతవరకు అంటే మొత్తం చెప్పాను, కానీ పరిచయం చేశా. ఇంకా తర్వాత ఎంతైనా నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఎంత చేసుకుంటే అంత. అయితే చేయాలంటే నీకు మిగతా జ్ఞానం అంతా కూడా కావాలి. క్లియరా? కాబట్టి ఏంటి, నిత్యం ఈ సత్సంగంలో ఉండటం అనే కార్యక్రమం ద్వారా, నిత్యము ఈ మార్గంలో ఉండటం అనే కార్యక్రమం ద్వారా నువ్వు తెలుసుకోగలవు. కానీ నువ్వు గురువుగారి కొడుకుననో, గురువుగారి తండ్రిననో, తల్లిననో, తోడబుట్టిన వాళ్ళనో, లేకపోతే మా తాతలు చాలా చదివారనో నీకేం తెలియదు. నువ్వు అభ్యాసం చేయాల్సిందే, ఎవరికి వాళ్ళే అభ్యాసం చేయాల్సింది. అయితే ఈ అభ్యాస క్రమంలో కూడా వాళ్ళ స్వసామర్థ్యం అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళ జాతకం ద్వారా తెచ్చుకున్నది. ఇక్కడ మళ్ళీ కుందేలు తాబేలు అనే ఒక కథ తెలుసు కదా. దాన్ని అనుసరించి కుందేలు కనుక స్థిరంగా నిలబడితేనేమో చటుక్కున పని పూర్తి చేసేస్తుంది. తాబేలు స్థిరత్వానికి సంకేతం.
అది మళ్ళీ తాబేలు అవతారం అనేది ఒకటి ఉందిగా మనకి, కూర్మ అవతారం, అది శనికి సంబంధించింది. శనికి, ఆ స్థిరత్వానికి శని సంకేతం. తపస్సుకి కూడా తపక్కారకుడు కూడా శనియే, శనేశ్వరుడు. శని అంటే మందంగా నడిచేవాడు, మెల్లగా వెళ్ళేవాడు అని అర్థం. అర్థమైందా? ఈ విధంగా నువ్వు ఎక్కడ పుట్టినా సరే నీ సామర్థ్యాన్ని నువ్వు దానికి వాడనట్లయితే కుందేలు తాబేలు కథను గుర్తు చేసుకో. సామర్థ్యం లేనివాడైనా మెల్లగా పని పూర్తి చేస్తాడు, అందులో నిలకడగా నిలబడి ఉంటే. సామర్థ్యం కలిగిన వాడికి కూడాను అందులో ఉండటం అనేది అవసరం. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు వీళ్ళందరూ మొద్దులండి, మనకు అటువంటి వాళ్ళు పరిచయాలు ఉన్నారు కదా, వీళ్ళకేం తెలియదు అది. కానీ నీకు నిలకడలేదు కదా. మా తాబేలుకి నిలకడ ఉంది, హాయిగా వెళ్తానే ఉంటుంది, ఆ పని పూర్తి చేస్తుంది. క్లియరా? ఒకటి కుందేలు, ఒకటి తాబేలు. జయం దేనికి ఇస్తున్నాం? మొట్టమొదట తాబేలుకి ఇస్తున్నాం. దేని కారణం చేత? స్థిరమైన నడక, అటు ఇటు తిరక్కపోవటం, దానికి వెళ్ళదలుచుకున్న చోటుకే వెళ్ళటం, ఇది తాబేలు యొక్క గొప్ప నడక. తాబేలు ఇంకొక విషయం ఏంటో తెలుసా? దాని గుడ్లు ఎవరో తెచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే, ఎప్పుడో దాని తల్లి గుడ్లు పెట్టి వెళ్తే, ఆ గుడ్లని అది సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి మానసికంగా పొదుగుద్ది. వేటిని? ఆ గుడ్లనే చింతిస్తూ ఉంటుంది ఆ తాబేలు మానసికంగా. ఎవరు మీరు చూసి వచ్చారా? ఈ ప్రశ్న వెంటనే వస్తుంది, ఎందుకంటే మనం అటువంటి వాతావరణంలోంచి వచ్చాం కాబట్టి. అడగడం తప్పు కాదు. మీరు మీ మీ సైంటిఫిక్ బుక్స్లో మీరు కావాలంటే వెతుక్కోండి. అది చింతన చేస్తూ ఉంటుంది. ఇది వాస్తవ దర్శనం నుంచి వచ్చే మాటలు అనమాట ఇవన్నీ కూడా. చింతన చేస్తూ ఉన్నప్పుడు ఈ సమయానికి ఇది పొదుగుతుంది, ఈ పిల్ల మళ్ళీ అక్కడికి వెళ్తుంది. దీనికి ఎవరు నేర్పారు? దానికి ఎవరు నేర్పారు? అర్థమైందా? ఈ తాబేల్లో ఏం కనిపిస్తుంది లక్షణం? చింతన చేయగలిగే లక్షణం కనిపిస్తుంది. అంటే ఆ లక్ష్యాన్ని అలా చింతన చేస్తూ ఉండడం అనే లక్షణం తాబేల్లో కనిపిస్తున్నది. అది నీలో ఉందనుకో, నీకు సామర్థ్యం తక్కువగా ఉన్నా సరే పని జరుగుద్ది. ఆ చింతన చేయటం, దాని మీదనే ఉండటం అనే లక్ష్యం నీ దగ్గర లేదనుకో, లక్షణం నువ్వు ఎంత వేగంగా పరిగెత్తగలిగేవాడివైనా సరే, చురుగ్గా అర్థం చేసుకోగలిగేవాడివైనా సరే, నీకు పని మాత్రం కాదు. నువ్వు అక్కడక్కడే తిరుగుతుంటావు ఆ పొదల్లో. మళ్ళీ ఏ పూలో సింహం మరీ అంత బాగాలేదనుకుంటే ఓ చిన్న నక్క కొట్టేస్తుంది. కుక్క కొట్టేసి చచ్చిపోతావు, మళ్ళీ పుట్టాల్సింది. ఇదే జన్మ మరణాలు. ఇక భార్గవస్యచ అంటే భృగు మహర్షి ప్రజాపతుల్లో ఒకరాయన. ఈ భృగు మహర్షి ద్వారానే మనకి ఈ స్మృతి అంతా కూడా మనకి చెప్పబడింది. మనువు ఇచ్చిన స్మృతి భృగు మహర్షి చెప్పారు మనకు అందరికీ కూడా. ఆ స్మృతి అంతా కూడా, ఆ తర్వాత అదే స్మృతిని స్వల్పమైన భేదాలు ఉన్నట్లుగా పైకి కనపడుతుంటాయి. నిజానికి అన్ని ఆత్మ ఒకటే అన్ని స్మృతులకి కూడా. పరాశర స్మృతి అని, యాజ్ఞవల్క్య స్మృతి అని, వశిష్ఠ సంహిత అని, ఇట్లా రకరకాల పేర్లతోటి, నారద సంహిత అని, ఎన్నో పేర్లతోటి స్మృతులు పెద్దలు చాలామంది చెప్పారు. కానీ మొత్తంగా చూసుకుంటే అన్నీ ఒక తీరుగానే ఉంటాయి. చిన్న చిన్న స్వల్ప భేదాలు ఆచరణ విధానాలను వాటిని అనుసరించి, సందర్భాన్ని అనుసరించి. ఈ స్మృతిని మనకందరికీ ఇచ్చిన మహానుభావుడు భృగు మహర్షి, మహాతపోవేత్త. ఈయన దగ్గర ఉండే అంత తపస్సు ఎవరి దగ్గర లేదని చెప్తారు. అంత తపోవేత్త అనమాట ఈయన, తపోధనుడు. అదేవిధంగా ఆయన పుత్రుడే శుక్రుడు, ఆయన కుమారుడే మన గ్రహాలలో ఒకరైన శుక్రాచార్యుడు. ఆయన రాక్షసుల, అసురులకి మంత్రి. ఈ భార్గవుని భృగువంశీయుడు, భృగు యొక్క వంశంలో పుట్టిన ఆయన కాబట్టి జమదగ్ని అనే ఒక మహర్షి ఉన్నారు. ఆ జమదగ్ని భార్గవుడయ్యాడు. ఆ జమదగ్నికి పుట్టిన ఆయన పరశురాముడు. జమదగ్ని మహర్షికి పుట్టిన ఆయన పరశురాముడు. పరశురాముడు అంటే విష్ణువు అవతారం సాక్షాత్. అర్థమవుతుందా? ఈ అవతారం ఎవరి నుంచి వచ్చింది? భార్గవస్యచ. భార్గవుడు అంటే మళ్ళీ ఎవరు? శుక్రుడు. శుక్రగ్రహం నుంచి ఈ అవతారం వచ్చింది. చురుకైన గ్రహం శుక్రగ్రహం అంటే, చాలా చురుకైన గ్రహం అది.
అర్థమైందా? కవిత్వము, కళా నైపుణ్యము ఇవన్నీ కూడాను శుక్రుని సొంతాలు. అవన్నీ కూడా ఆయన అనుగ్రహం వల్ల కలగాలి. అంటే ఆయన అనుగ్రహం ఎలా కలుగుతుందంటే తత్సంబంధమైన ప్రయత్నం చేసిన వాడికి ఆ అనుగ్రహం కలుగుతుంది. అవన్నీ ఆయన అనుగ్రహం వల్ల వీడు చేయగలుగుతాడు, సంపాదించగలుగుతాడు. మరుసటి జన్మలో కూడా అటువంటి ప్రావీణ్యాలతో పుట్టగలుగుతాడు. అర్థమవుతుందా? ఇది పరశురాముడు శుక్రుని వంశంలో జన్మించిన వాడు, లేకపోతే శుక్రగ్రహం నుంచి వచ్చిన అవతారం. ఆయన భృగువంశీయుడు. సో గ్రహము భృగువంశీయమే, ఈ అవతారము భృగువంశీయమే. ఇది లెక్క. క్లియర్గా ఉందా? అన్ని గ్రహాలకే సంబంధం ఉంది. గ్రహాలకు సంబంధం లేకుండా ఒక్క జీవి కూడా ఉండదు, ఒక్క వస్తువు కూడా ఉండదు. సర్వము అంతే. ఇది దేనికి వాడుతున్నావు ఏంటి దాన్ని అనుసరించి ఇప్పుడు ఇందులో శుక్రుని యొక్క ఇది ప్రతి వస్తువులో కూడాను పంచమహాభూతాలు ఉంటాయి, త్రిగుణాలు ఉంటాయి, అట్లనే ద్వంద్వాలు ఉంటాయి, ఆది అంతము ఉంటుంది, పంచమహాభూతాలు ఉంటాయి, నవగ్రహాలు ఉంటాయి. ఏమిటి? నవగ్రహాల యొక్క అంశాలు ప్రతి వస్తువులోనూ ఉంటాయి, ప్రతి క్షణంలోనూ ఉంటాయి, అంటే కాలంలోనూ ఉంటాయి. దృశ్యమంతా కాలస్వరూపమే కాబట్టి అంతటా కూడాను ఇప్పుడు చెప్పిన ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి లేకుండా ఒక్కటి కూడా ఉండదు. ఇందులో ఫలానా ఆయన అసలు లేడండి అన్నది కుదరదు. నిష్పత్తుల్లో తేడా ఉంటుంది అంతే. రేషియోస్ ఉంటాయి కదా, వాటిని కలిసే రేషియోస్, వాటిని బట్టి అనేక వస్తుజాలాలు తయారవుతాయి. నానా వస్తు జాతం అంతా కూడాను ఈ విధంగానే తయారవుతూ వస్తుంది. కాబట్టి శుక్రుడు అనే గ్రహం నుంచి పరశురాముని అవతారం కలిగింది. ఇది ఏమిటి లింక్ అంటే శుక్రుడు కూడా భృగువంశీయుడే, అదేవిధంగా జమదగ్ని కూడా భృగువంశీయుడే. అంటే భృగువుకున్న సంతానంలో వీళ్ళందరూ వేరు పిల్లలు అన్నమాట. ఇది అవతారం. ఇంకేం అడుగుతావు దాంట్లో? అంతేనా? తర్వాత ఎవరైనా సందేహం వస్తే అడుగుతూ ఉండండి. మీ సందేహాలే పబ్లిక్ సందేహాలు కూడా. రేపు దీన్ని చదువుకోబోయే జిజ్ఞాసులైన వాళ్ళు చాలామంది ఉంటారు, దీన్ని వినబోయేవాళ్ళు. వాళ్ళందరికీ ఇది ఉపయుక్తం అవుతుంది. రేపు గ్రంథం అందరికీ అందుబాటులోనే ఉంటుంది, అందరికీ కూడా. కానీ గ్రంథాన్ని ఎలా దర్శించాలనేది, ఈ దర్శనం అనేది ఇప్పుడు మనం ఇస్తున్నాం. మీరు వేసే ప్రశ్నల వల్ల దర్శనం యొక్క విశేషత్వం పెరుగుతుంది. కూర్మో భాస్కర పుత్రస్య, కూర్మము శని వల్ల, సైంహికేయస శూకర, కేతోర్మీనావతారశ్చ, కేతువు నుంచి మీనావతారం కలిగింది. దీనికి వీటన్నిటికీ తగిన కథలు మీకు పురాణాల్లో దొరుకుతాయి. అవి మీరు వాటిల్లో తెలుసుకోవచ్చు. కానీ పురాణాలంటే ఎవడో ఏదో చెప్పింది రాసిని చదవమాకండి. నేరుగా వ్యాస భగవాన్ నుంచి వచ్చిన పురాణం ఏదైతే ఉందో దాని అనువాదాలు మీకు నచ్చిన భాషలో చదువుకోవచ్చు. అది మీకు ఇంటర్నెట్లో దొరుకుతాయి. అన్ని పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఉప పురాణాలు. లేదు నువ్వు ప్రత్యేక పలానా కథ కావాలంటే అందులోంచి జిస్ట్ కూడా తీసి ఇస్తూ ఉంటుంది AI. కాకపోతే ప్రతిసారి దాన్నే బిలీవ్ చేయొద్దు, ఎందుకంటే కొంత తప్పులు చేస్తూ ఉంది, నేను చూశాను. అవన్నీ మీరు నేరుగా ఉన్నదన్నట్లుగా తీసుకొని చదువుకొని తర్వాత దానితోటి కాసేపు ఇంటరాక్ట్ కావచ్చు. అది బెటర్ జాబ్ అనమాట. ఓకేనా? ఇలా మీరు తెలుసుకోవాలి. ఆ బాధ్యత అంతా మీ మీదనే ఉంటుంది. మా నాన్నకి అన్నీ తెలుసండి పురాణాలు అంటే నీకేం ఉపయోగం ఉండదు. మీ నాన్నకి తెలిస్తే నీకేం ఉపయోగం? మా అబ్బాయికి తెలుసండి అని అనుకో, మీ అబ్బాయికి తెలిస్తే నీకేం ఉపయోగం? అర్థమైందా? ఎవరిది వాళ్ళది, ఎవరి ఆకలి వాళ్ళదే, ఎవరి రోగం వాళ్ళదే, ఎవరి మందు వాళ్ళదే, ఎక్కడికక్కడే. జీవాంశకతాయేషు జీవాస్తే, ఇది ఇప్పుడు పరమాత్మాంశోధికో యేషు తే సర్వే కేచరాభిదాహ. ఇందాక ఇక్కడి వరకు చెప్పుకున్నాం. జీవాంశకతాయేషు జీవాస్తే వై ప్రకీర్తితాః. ఎవరిలో జీవాంశకత ఎక్కువగా ఉన్నదో వాళ్ళు జీవులని చెప్పి కీర్తించబడుతూ ఉన్నారు. జీవాంశ అధికంగా కలిగిన వాళ్ళు జీవులని కీర్తించబడుతున్నారు. పరమాత్మాంశ అధికంగా కలిగిన వాళ్ళు
దేవతలు అని చెప్పి కీర్తించబడుతున్నారు. అంటే రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఇలా ఎవరైతే ఇప్పుడు మత ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. జీసస్ క్రైస్తవ మతం అని చెప్తున్నారు, ఆయన విష్ణు అంశ. అంటే పారమాత్మికమైన అంశ ఎక్కడైతే ఉంటుందో అది విష్ణు అంశ అన్నమాట. ఈ విధంగా నువ్వు ఎవరిని కూడా ద్వేషించడానికి లేదు. ఎక్కడ ఒక కొండ జాతి, కోయ జాతి అటువంటి ఈ జాతుల్లోకి వెళ్ళి చూసినా సరే అక్కడ కూడా విష్ణు అంశం ఉంటుంది. అక్కడ ఈ గ్రంథాలు, ఈ జ్ఞానం ఏమీ లేకపోవచ్చు. అక్కడ ఒక పద్ధతి ఒకటి పుట్టుకొస్తుంది. ఆ పద్ధతిని పరిపాలిస్తూ వాళ్ళందరికీ మేలు చేస్తూ ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన విష్ణు అంశ సంబంధం కలిగిన వాడే. అర్థమైందా? నీలో నిరంతరం కూడా విష్ణువంశ అలా ఆడుతూనే ఉంటుంది. ఎలా? ఇది మంచి, ఇది చెడు అని చెప్పే దగ్గర మంచిని చూపిస్తూ ఉండేది విష్ణువంశ. అంటే లేనిది ఎక్కడ? అది సమూహంగా చూసుకున్నప్పుడు ఒకరిగా కనిపిస్తుంది, లేకపోతే ఇద్దరుగా, ముగ్గురుగానో కనిపిస్తుంది. నీలో నీ భావాలలో కనిపిస్తూ ఉంది విష్ణుతత్వం. అంటే ఇది కాదు అన్నదాన్ని పరిహరించి ఏది అవసరమో దాన్ని స్థాపిస్తూ ఉన్నది కదా, అది విష్ణుతత్వం. ఇదే ధర్మ నిర్వహణ, ధర్మ సంస్థాపన. ఎక్కడికక్కడ నువ్వు యూనిట్ని దేన్ని చెబుతున్నావా? విశ్వాన్ని యూనిట్గా చెప్తున్నావా? అనేక విశ్వాలను కలిపి యూనిట్గా చెప్తున్నావా? అంటే దృశ్యం మొత్తాన్ని కలిపి యూనిట్గా, ఒక అంశగా, యూనిట్ అంటే అంశ, ఒక అంశగా చెప్తున్నావా? లేక ఒక్క దేహాన్ని, ఒక మానవ దేహాన్ని మాత్రమే ఒక అంశగా చెప్తున్నావా అన్నదాన్ని అనుసరించి అక్కడికక్కడ ఎక్కడ చూసినా ఇది కనిపిస్తుంది. క్లారిటీ వస్తుందా? ఇలా శాస్త్రాన్ని నువ్వు ఈ కంటితో నువ్వు చదవటం మొదలు పెడితే దీన్నంతా అభ్యాసం చేయకుండా నీకు గుర్తుండే మాట ఉండదు. అభ్యాసం చేయాల్సిందే, వినాల్సిందే. ఈ మాటలే మాటి మాటికి వింటూ ఉండాల్సిందే. ఇటు ఉన్నప్పుడు నీలో స్థిరం అవుతుంది. అప్పుడు శాస్త్రాలు పరికిస్తుంటే శాస్త్రం ఎక్కువసేపు పట్టదు నువ్వు చూడటానికి. అలా తిప్పుతూ ఉంటేనే స్పష్టంగా అంతా గోచరం అవుతూ ఉంటుంది, అంత స్పష్టంగా కనపడటం మొదలవుతుంది. అంటే ఎప్పుడైతే అంత సుస్పష్టం అయిపోయిందో ఇంక నీకు బంధం ఉండదు, ముక్తి అనుభవమే కలుగుతుంది. ఇది తత్వం. ఈ సూర్యాది గ్రహాల్లో నుంచి ఈ అవతారాలన్నీ కలిగినాయి. జీవులు కూడా కలుగుతున్నారు. ఈ గ్రహాలలోనూ ఈ జీవులలోనూ కలుగుతున్న సమస్తంలో కూడా పరమాత్మాంశ, జీవాంశ రెండూ ఉంటాయి. జీవాంశ అధికం అయితేనేమో జీవభావం కలిగి నానా ప్రయాసల్లో పడి ఉంటారు. పరమాత్మాంశ అధికం అయితేనేమో పుట్టగానే వాస్తవ తత్వం ఇదే అని చెప్పి గ్రహించి ఏ కారణంతో అయితే ఆ జీవితం వచ్చిందో ఆ కారణాన్ని నెరవేర్చి అవ్యక్తం అయిపోతారు. అన్ని గ్రహాల్లోంచి వచ్చినాయి. మరలా ఎక్కడ కలుస్తున్నారంటే ఏ పరమాత్మిక అంశ, ఏ గ్రహం యొక్క పరమాత్మ అంశ నుంచి వీళ్ళు వచ్చారో ఆ పరమాత్మ అంశలో లీనమైపోతారు. ఇక్కడ మళ్ళీ అంశలు అని ఎందుకు చెప్తున్నామంటే అక్కడ గురువుగానో, శుక్రుడుగానో, రాహువుగానో, లేకపోతే రవిగానో, చంద్రుడుగానో ఆ పరమాత్మయే ప్రకాశిస్తూ అక్కడ నుంచి కార్యం కోసం వచ్చి కార్యం పూర్తి చేసి మరలా వెళ్ళేటప్పుడు, వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు పరమాత్మ యందు లీనం అవుతున్నారు. అర్థమైందా? సుగ్రీవుడు ఎక్కడికి వెళ్ళి లీనమయ్యాడని చెప్పారు? సూర్యభగవానులకు వెళ్ళి లీనమని చెప్పారు. ఎందుకంటే సూర్యభగవానుల్లోని పరమాత్మాంశ నుంచి సుగ్రీవుడు రావడం జరిగింది. అట్లనే సూర్యభగవానులోని పరమాత్మాంశాన్ని పూర్ణంగా తీసుకొని శ్రీరామచంద్రుడు రావడం జరిగింది. సో ఇవన్నీ అక్కడికే వెళ్ళిపోతాయి మళ్ళీ. సో గ్రహాలు స్థిరంగా ఉన్నాయి, నక్షత్రాలు స్థిరంగా ఉంటాయి. పరమాత్మాంశ ఎప్పుడూ కూడాను స్థిరత్వము, అస్థిరత్వం అనే దానికి అతీతంగా ఉంటుంది. ఇక స్థిర అస్థిరాలని అనుభవించేది ఎక్కడంటే వ్యక్త స్వరూపమైన విష్ణు భగవానులో ఈ పరమాత్మ అయింది. ఇవన్నీ కూడా అనుభవించబడుతూ ఉన్నాయి. ఈ దృష్టి కలిగి ఉండి ఈ 2వ అధ్యాయాన్ని, 1వ అధ్యాయాన్ని రెంటినీ కూడా మీరు నిత్యం చదువుతూ ఉన్నట్లయితే మీకు జ్యోతిష్ శాస్త్రం అనేది చక్కగా పట్టుబడుతుంది. అలా కాకుండా మీరు చదివే జ్యోతిష్ శాస్త్రం అంతా కూడాను చాలా నీచమైన స్థాయిలో మాత్రమే నువ్వు దాన్ని వాడుకోగలుగుతావు. అండ్ మీ ఇంటికి బాగానే ఉంటుందండి, ఇక్కడి నుంచి రేపటి నుంచి, లేకపోతే అది బాగుంటుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయి, లేదా అలా అటువంటి స్థాయిలో, మరి అది అక్కడ ఆ స్థాయిలో అవసరం లేదా అంటే అక్కడ కూడా అవసరమే, నేను కాదంటలా. కానీ నువ్వు ఎవరికైతే నువ్వు సాయం చేస్తానని చెప్పి నువ్వు ఈ శాస్త్రాన్ని నేర్చుకొని చెబుతున్నావో
వాళ్ళని నువ్వు తరింపజేయలేవు నీ గైడెన్స్ ద్వారా, నువ్వు కూడా తరించలేవు. అంటే ఎంత స్వల్ప ప్రయోజనాన్ని పొందావు నువ్వు దాంట్లో. పైగా నువ్వు ఇంకా పరమజ్ఞానాన్ని పొంది ఉండలేదు కాబట్టి ఈ శాస్త్ర జ్ఞానాన్నే వేరే వేరే విపరీత ధోరణులకి నువ్వు వాడుకున్నప్పుడు పాపానికి నువ్వు బద్ధుడు అవుతావు, నీకు నీచ జన్మలు కలుగుతాయి. మళ్ళీ ఒకప్పుడు పండితుడివే కానీ ఇప్పుడు నీచ జన్మకు పొందావు. కారణం ఏంటి? ఇదిగో ఈ మొట్టమొదటి ఈ 2 అధ్యాయాలని నువ్వు ధారణ చేయలేదు కాబట్టి, ఈ జ్ఞానాన్ని ధారణ చేయకుండా నువ్వు వాటన్నిటిలో ఆట మొదలుపెట్టావు కాబట్టి నీకు ఇది జరుగుతుంది. ఇది అసలు హోరాశాస్త్రం అంటే. ఆ తర్వాత వచ్చేది దాంట్లో వివరాలు, అది అనంతంగా ఉంటుంది. సో ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడే మరలా లైవ్ అయిపోతూ ఉన్నాయి. ఇదం తే కథితం విప్రా. నాయనా ఇదంతా నీకు చెప్పేశా. విశ్వం ఎలా పుడుతున్నది, విశ్వం యొక్క ఏమంటాం మూల పదార్థం, రా మెటీరియల్ ఏంటి, రా మెటీరియల్స్ ఏమంటాం, రా మెటీరియల్ ఏంటి ఇక్కడ? పరమాత్మయే రా మెటీరియల్. పరమాత్మ యొక్క భావన రా మెటీరియల్. పరమాత్మ అంతటా నిండి ఉంటాడు. పరమాత్మ అంశ అంటే అస్తిత్వాంశ, ఆ తర్వాత అనుభూతి అంశ, సత్తు భావం. అస్తిత్వం కలిగినది సత్తు అంటాం, ఉనికి. ఆ ఉనికి దాని యొక్క అనుభూతి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోన్త్వనయోస్తత్వదర్శిభిః. అర్థమైందా? ఈ శ్లోకం ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా అదే, ఆ ఒక్క శ్లోకమే. తత్వదర్శులైన వాళ్ళు ఈ రెండింటిని తెలుసుకున్నారు. ఏ రెంటిని? ఉనికిని గురించి వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉంది, పరమాత్మ ఒక్కటి తప్ప అన్యమైంది లేదు అని. మరి ఈ అనుభవం అంతా ఎటువంటిదో అన్నదాన్ని దాని లోపల శాస్త్రాల ద్వారా, నానా దర్శనాల ద్వారా దాని లోతులు కూడా తత్వవేత్తలు ఎరిగి ఉన్నారు. ఇది దాని యొక్క అర్థం. ఇదం తే కథితం విప్ర సర్వం యస్మిన్ భవేదితి. ఈ సమస్తమైన ఈ అనుభవం అంతా కూడా దేని యందు కలుగుతూ ఉన్నదో దాన్నంతా నీకు చెప్పాను. అంటే విశ్వం అనేది పరమాత్మ యందు వ్యక్తమవుతూ అవ్యక్తమవుతూ ఉన్నది. పరమాత్మ ఎప్పుడూ అవ్యక్తుడే. భూతాన్యపి భవిష్యంతి వేత్తి సర్వజ్ఞతాం యాత్. కాబట్టి ఈ జీవుల గురించి, ఈ జీవతత్వం గురించి, పారమాత్మిక తత్వం గురించి, వీటన్నిటి గురించి స్పష్టంగా ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు సర్వజ్ఞత్వాన్ని సాధించిన వాళ్ళు అవుతున్నారు. సర్వజ్ఞత్వం అంటే ఇంకా తెలియాల్సింది ఏమి లేని స్థితిని పొందారు అని అర్థం. ఇంకా తెలియవలసినది ఏమీ లేని స్థితిని పొందుతూ ఉన్నారు. ఈ అధ్యయనం చేస్తే, ఈ 2 అధ్యాయాలని కూడా అధ్యయనం చేస్తూ జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే. వినాత జ్యోతిషం నాణ్యో జ్ఞాతం శక్నోతి కర్హిచితి. ఎవడు కూడా ఈ జ్యోతిష జ్ఞానము, ఈ పారమాత్మిక తత్వజ్ఞానము లేకుండా ఎవడు కూడా వాస్తవాన్ని తెలుసుకోలేడు. జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రావీణ్యత లేకుండా తత్వాన్ని తెలుసుకోవటం అనేది కుదిరే పని కాదు. యో తస్మాత్ అవశ్యేయం అధ్యేయం బ్రాహ్మణైశ్చ విశేషతః. కాబట్టి ఆ కారణం చేత ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది తప్పకుండా అధ్యయనం చేయబడవలసి ఉంది. ముఖ్యంగా విశేషంగా బ్రహ్మమును ఎరిగిన వాడి చేత, లేకపోతే బ్రహ్మమును ఎరగవలననే ప్రయత్నం కలిగిన వాడి చేత ఇది అధ్యయనం చేయబడవలసి ఉన్నది. నాకు తత్వం తెలిసిందని చెప్పి ఒకడు అనొచ్చు, కానీ దాని పూర్ణ వివరాలు నీ దగ్గర ఉండవు. అప్పుడు ఎదుటి వాళ్ళకి నీకు సమాధానం చెప్పడానికి, వచ్చే ప్రజలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర సరైన పరిశ్రమ, ఆ విజ్ఞానము లేనందువల్ల అవి వమ్మైపోతూ ఉంటాయి. నువ్వు చెప్పే సమాధానాలు, మీరు చెప్పే సమాధానాలకి మీ గురువు దగ్గర నుంచి వచ్చే సమాధానాలకి తేడా అదే. అక్కడ ఆ విజ్ఞానం అంతా కూడా ఉండటం వల్ల అన్నిటినీ కలబోసి అవతల ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుందో దాని యొక్క స్వరూపం ఏమిటో అర్థం చేసుకొని సమాధానం వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగా గురువుగారు అద్భుతంగా సమాధానం చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ మీకు చెబుతున్నది ఏమిటి? నేను
ఇక్కడ అద్భుతాలు ఏం లేవు. నేను ఎప్పుడు ఒక మాటే చెబుతున్నాను, దేవుడు తప్ప రెండో వస్తువే లేదు. అనుభవం అయితే కలుగుతున్నది. తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నావు కాబట్టి, నీకు ఒక అడ్రస్ ఒకటి కనబడుతూ ఉన్నది కాబట్టి, ఆ అడ్రస్ నుంచి నీ రియల్ అడ్రస్కి వెళ్ళడానికి నీకు పని ఉన్నది కాబట్టి, నడక ప్రయాణం ఉన్నది కాబట్టి, ఆ ప్రయాణ వివరాలు నువ్వు తెలుసుకోవాలి. ఆ బాధ్యత నీది. ఎవడో ఎందుకు తెలుసుకుంటాడో వాడికి ప్రయోజనం ఏంటి తెలుసుకుంటే? ఇంకెవడితో ప్రయాణం నువ్వు తెలుసుకుంటే నీకు వచ్చే ఉపయోగం ఏంటి? క్లారిటీ వస్తుందా? విషయం అర్థమవుతుంటే ఒక్కళ్ళని చేయొద్దండి పాపం. అర్థమవుతుంది కదా? ఇది సంగతి. కాబట్టి తస్మాత్ అవశ్యం అధ్యేయం, తప్పనిసరిగా ఇది చదవబడాలి. బ్రాహ్మణైశ్చ విశేషత, బ్రాహ్మణుల చేత తప్పనిసరిగా ఇది చదవబడాలి. బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రహ్మమునందు ఆసక్తి కలిగిన వారు, బ్రహ్మదేవుడు చెప్పినట్లుగా నడుచుకునేవాళ్ళు, వీళ్ళు బ్రాహ్మణులు. యో నర శాస్త్రమజ్ఞాత్వా, ఏ నరుడైతే శాస్త్రాన్ని తెలియకుండానే, జ్యోతిషం అంటే శాస్త్రం అంటే జ్యోతిష శాస్త్రం, ఖలు నిందతి, ఎవడైతే నిందిస్తాడో ఆ మూఢనమ్మకం అనో, ఈ కాలంలో కూడా ఏంటండి, ఈ రోజుల్లో కూడా జ్యోతిషం ఇటువంటి అని కొంతమంది చాలా పెద్ద మనసుతోటి పెద్దరికం తీసుకొని పెద్ద మాటలు మాట్లాడతారు కదా, వాళ్ళ గురించి చెబుతున్నారు. ఎవడైతే నిందిస్తాడో తే రౌరవం నరకం భుక్త్వా, వాళ్ళు రౌరవ నరకాన్ని అనుభవించి, చ అంటే తర్వాత, అంధత్వం చ అన్యజన్మని, మరలా ఇంకొక జన్మను పొందుతారు. అదేంటి? అంధత్వాన్ని రౌరవ నరకాన్ని అనుభవిస్తారు సావగానే. అక్కడి నుంచి కిందకు వచ్చి గుడ్డోళ్ళు అయిపోతారు. గుడ్డిదనం ఒక జన్మ అంతా అనుభవించిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ కలుగుతుంది. ఇంత అవసరమా మీకు? తెలిస్తే తెలుసు అని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. నువ్వు దాన్ని కొట్టివేయడానికి నీవు చేసిన పరిశ్రమ ఏమిటి? నీకు నువ్వు నిరూపణ గావించుకోలేదు కదా. నిరూపణ అంటే ఇది కాదు వట్టిదే అని చెప్పి నిరూపణ అయినా గావించుకోలేదు కదా. నువ్వు కొంచెం చూసి అలా ప్రక్కకు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే అది ఎంత దోషం. అర్థమవుతుందా? ఇది ఇక్కడితోటి ఈ అధ్యాయం ముగించారు స్వామి. పరాశర భగవానుడు, మైత్రేయ భగవానుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడితోటి ముగించారు. ఇంతవరకు చాలు ప్రస్తుతానికి. కానీ మీకు నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడున్న జ్యోతిష్ శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే అంటే జ్యోతిష్ శాస్త్ర అభ్యాసంలో వీటిల్లో ఉంటున్న వాళ్ళు, లేకపోతే దానిని జీవితంగా చేసుకున్న వాళ్ళు, బ్రతుకు తెరువుగా కూడా చేసుకున్న వాళ్ళు, అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ చెప్పిన ఈ ఎపిసోడ్స్ విని వాటిని మీకు బీజాలుగా స్వీకరించి మీకు మీరు ప్రయత్నం చేసి ఈ అధ్యాయాలు నిత్యం అధ్యయనం చేస్తూ ఆ తర్వాత మీ అభ్యాసాల్లో ఉండండి. మీరు తరిస్తారు, మిమ్మల్ని చేరేవాళ్ళు కూడా తరిస్తారు. మీ దగ్గర మరి ఎంతోమంది సలహా కోసం వస్తుంటారు కదా, వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది మీ అభ్యాసాలు ఫలించినప్పుడు. అప్పటి వరకు మాత్రం ఇది మీకు కీడుకే కానీ మేలుకు మాత్రం కాదు. స్పష్టంగా అర్థమైందా? చెప్పేదాంట్లో ఇంకేమైనా సంశయాలు ఉంటే అడగవచ్చు మీరు. చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, ఏదైనా. త్రిగుణాలు అను పంచభూతాల యొక్క సహసంబంధం అర్థం కావట్లేదు. ఎట్లా స్వామి చెప్పింది విన్నాను స్వామి, కాకపోతే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంటే నాకు మళ్ళీ విను. నువ్వు వింటూ ఉండగా నీకు వచ్చే ఆలోచనల్లో ఎక్కడైనా మళ్ళీ సందేహం కలిగితే అక్కడ అడగవచ్చు. అలాగా సాముదాయికంగా వాటి గురించి మళ్ళీ చెప్పమంటే చెప్పింది అదేగా. సో నువ్వు ఒకసారి నీ అభ్యాసం నువ్వు మొదలుపెట్టాలి. మొదలుపెట్టి వింటూ ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే శుద్ధమైన స్థితికి ఏదో అడ్డు తగులుతుంది. అక్కడ వచ్చి అడిగితే అది తీసేస్తే పని జరుగుతుంది. నెక్స్ట్, త్రిగుణములు, పంచమహాభూతములు, ద్వంద్వములు, స్థితులు, నవగ్రహాలు. స్థితులు అంటే ఇప్పుడు ఇక్కడ నవగ్రహాలు అంటే ఇవన్నీ తత్వాలు అనమాట. అంటే కుజుడు అని చెప్పి మనకు అక్కడ కనిపిస్తున్న ఆ కుజుడు ప్రతి అణువున ఉన్నాడు. సూర్యుడు అణువున ఉన్నాడు. అలా
నవగ్రహాలని దర్శించడమే విషయం, ఎక్కడికక్కడే. అర్థమైందా? ఈ జగత్తంతా కూడా స్థావర జంగమాత్మకంగా ఉంది. ఎలా ఉంది? స్థావర జంగమ. జంగమం అంటే కదిలేవి, స్థావరములు అంటే కదలనివి. ఇవి ప్రాణుల గురించి చెబుతారు. చరాచరాత్మకంగా కూడా ఉంది. ఈ రెండు ఒకటిలాగానే కనిపిస్తాయి, కానీ రెండు కాంటెక్స్ట్లో, రెండు సందర్భాల్లో ప్రయోగించే మాటలు. స్థావర జంగమాత్మకము, చరాచరాత్మకము. చరాచరాత్మకం అంటే కొండలు, గుట్టలు, వ్యవహారాలు ఇవి. అచరము అంటే అచరం అంటేనే ఇవి. చరము అంటే ఏంటి? కదిలేది. ఎలా కదులుతుంది? భూమి రూపంలో ఈ కొండలు, గుట్టలు అన్నీ కలిపి కదులుతూ ఉన్నాయి. ఎక్కడ నీవు స్థిరత్వాన్ని చూపిస్తున్నావో ఆ స్థిరమైనది కూడా కదులుతూనే ఉంది. భూమి మనకందరికీ స్థిరమైనది అని అర్థం, అచల అంటాం. అర్థమైందా? కానీ ఏం చేస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణిస్తూ ఉంది. అర్థమైందా? ఇలా ప్రదక్షిణించే క్రమంలో మీరిద్దరు నిలబడి ఇట్లా తిరుగుతూ ఉన్నారనుకో, ఎవరెవరి చుట్టూ తిరుగుతున్నారని చెప్తావు? వాళ్ళే చెప్పాలి ఎవరెవరు చుట్టూ తిరుగుతున్నారో. రెండు, వాళ్ళ మీద ఇద్దరు పిల్లల్ని తగిలిచ్చామనుకో, అటొకడిని ఇటొకడిని, అప్పుడు వాళ్ళు చెప్పాలి వేరే ఎవరెవరు చుట్టూ. ఇప్పుడు మనం ఆ పిల్లలం అనమాట. ఇప్పుడు మానవులుగా ఆ భూమికి అంటుకొని ఉన్న ప్రాణులు వీళ్ళకి ఎలా కనిపిస్తుంది? నా చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనిపిస్తుంది. నిజమేగా, సూర్యోదయం సూర్యాస్తమయం అలా అనిపిస్తుంది. కానీ ఋషులకు అలాగ అనిపించలా. సామాన్య జనులు అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, మనుషులందరూ పూర్వం అదే వాడెవడు గెలీలియోనా వీళ్ళెవరో కనిపెట్టారు, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కానీ సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదని కనిపెట్టారు. మీకు అట్లా తెలిసింది. ఇది కృష్ణావతారం అయిపోయిన వెంటనే వచ్చిన గ్రంథం, లేదా కృష్ణావతారం నడుస్తున్న కాలంలో వచ్చిన సద్గ్రంథం ఇది. దీంట్లో ఈ గ్రంథంలో రాబోయే జన్మలు ఉత్తమ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ప్రస్తావన చేశారు. వాళ్ళు పుట్టారు, వాళ్ళ పని పూర్తి చేశారు, వెళ్ళారు. మీకు కొంత దూరం వర్గ గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ ఇవన్నీ వస్తాయి. వర్గాల గురించి చెప్పేటప్పుడు అర్థమవుతుందా? పూర్వీకులది చెప్పారు, తర్వాతది చెప్పారు, అప్పుడు ఉన్నది కూడా చెప్పారు. ఎక్కడైతే అన్యం తోచడం లేదో అది పూర్ణంగా పారమాత్మిక అంశం. ఎక్కడ అన్యం కనబడుతుందో అక్కడ జీవాంశ ప్రవేశించిందని అర్థం. ఎక్కడ అన్యం కనపడకుండా ఇంకా జీవితం మిగిలి ఉందో అక్కడ జీవన ముక్తత్వం అనుభవానికి వస్తుందని గుర్తు. అంటే అతడు జీవించి ఉన్నట్లుగా కనపడుతున్నా ముక్తుడైపోయే ఉన్నాడు. అంటే ఏంటి? ఈ బంధంలో లేడు. అతను పనులు చేస్తున్నాడు అందరితో పాటు, తీపి, పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా సమానంగానే చెప్తూ ఉన్నాడు, వాటిని కోరుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నా అతను నిజంగా వేటిని ఇది లేకపోతే నేనేదో అయిపోతానని చెప్పి కోరటం కానీ లేవు. అట్లానే ఆవేశాలు కానీ ఇష్టాలు ప్రదర్శించడం కానీ అవన్నీ ఉంటాయి. స్వామి మీరు అంతా ముక్తులు కదా, మీకు రాగద్వేషాలు లేవు కదా, ఇప్పుడేంటి కోపం వచ్చింది అనడానికి లేదు. వాళ్ళు అలా కనిపిస్తారు అంతే, కానీ నిజానికి ఉండదు. నిజానికి ఎవరి మీద కూడా కోపం ఉండదు, దీని మీద కూడా కోపం ఉండదు. స్వయంగా నేను అనుభవిస్తున్న విషయాన్నే మీకు నేను చెప్తున్నా. ఎందుకు రావట్లేదు కోపం అంటే, ప్రకృతి దాని పని అది చేసుకుపోతూ ఉంది. దీంట్లో ప్రకృతి యందు అహంకరించడం అనే మూఢత్వం నీకు లేకపోతే నీకు ఏ ఇబ్బంది లేదు. నువ్వు మూఢుడవై ప్రకృతిలోని ఆ కార్యాలని అహంకరించి నీతి చేసుకుంటున్నావు, ఈశ్వరత్వాన్ని ప్రకటిస్తున్నావు దాని మీద. దాంతో నువ్వు ఇరుక్కుపోతున్నావు. ప్రకృతి సరేరా అని చెప్పి పట్టుకుంటావు. ప్రకృతే బంధం. అర్థమవుతుందా? మీరందరూ నేను 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 నేనని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ నేనే మీ ప్రకృతి మిమ్మల్ని పట్టుకొని ఉన్నది. నేను నువ్వు తప్పు రెండోది లేదని ఎన్ని సూత్రాలు ఇచ్చాను మీకు నేను, ఇలా ఆలోచన చేయండి, ఇలా ఆలోచన చేయండి అని చెప్పి. కానీ ఎంతసేపటికి అందులోకి వెళుతున్నారు. అటు చూడగానే ఆ దృశ్యం కనపడుద్ది, అమ్మో నేను ఇది అని చెప్పి అనిపించడంతో దాంట్లోకి చటుక్కున జారిపోతా ఉన్నారు.
అర్థమైందా? ఇది తత్వం. స్వామి మీరు జీవన్ముక్తులా, మేము కాదా? మరి నాకు నేను వేసుకుంటున్న ప్రశ్న అది. నీ రూపంలో నాకు ఎదురవుతున్నా నేను, ప్రశ్న రూపంలో నాకు ఎదురవుతున్నా నేను, అదొక వినోదం నాకు. నీవు ఉన్నావని చెప్పి నువ్వు అంటున్నావు, నేను కాదన్ను. ఎందువల్ల? నేను కాదని ప్రయోజనం ఏముంది, అవునని ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నువ్వు అటువంటి ఉద్దేశం ప్రకటించినప్పుడు అంటే నువ్వు హాయిగా ఉంటావు కదా. అంతే. ఎందుకంటే మీరు అంటే అనిపిస్తుంది వినేవాళ్ళకి, మీరు జీవన్ముక్తులను మేమందరం బద్దులమా? ఇప్పుడు నీకు గిచ్చుతాను చూడు, నీకు నొప్పి పుట్టకుండా ఉంటుందేమో, నీకు దెబ్బ కొడతాను చూడు, నీకు నొప్పి బాధ రాకుండా ఉంటుందేమో అని చెప్పి అడుగుతావు. ఎందుకంటే నీకున్న స్థితిలో అంతకంటే తోచదు అది, అదే కనిపిస్తుంది నీకు. అప్పుడు ఏం చేస్తాను, మీకు మొన్న ఒక క్లాస్లో చెప్పాను కదా, ఒక్కోసారి నీ దగ్గర నుంచి నువ్వే తప్పుకొని పోవాల్సి వస్తుందని చెప్పి, అప్పుడు ఆ సందర్భంలో నా దగ్గర నుంచి నేను తెలివిగా జాగ్రత్తగా పక్కకు ఉండటం జరుగుద్ది. అలా తెలివి ప్రదర్శించకపోతే ఏమవుద్ది? ఏం కాదు. అది కూడా ఏం కాదు. ఏమవుద్ది? ఏం కాదు. నీకు సమాధానం చెప్పలేనందువల్ల ఏం కాదు. నువ్వు సమాధానం కోరితే లేనిదేమీ లేదు. ఇతరులతోటి వ్యవహరిస్తున్నట్లుగా నీకు కనిపిస్తున్నది, నాకు కనబడ్డం. ఈ పరాశర భగవానుడు, మైత్రేయ భగవానుడు, వాళ్ళిద్దరి స్థితి అదే. చాలా రిఫైన్డ్ స్టేట్ అది. వాళ్ళకి వేరే ఏం లేదు. వాళ్ళిద్దరిలో గురు శిష్యులు అనే దీన్ని, రెండు పదవుల్ని అలా సృష్టించారు వాళ్ళిద్దరు అప్పటికప్పుడు. సృష్టించుకొని ఆ పదవులు అనే వాటి ద్వారా ఇదిగో ఈ జ్ఞాన సాంగత్యము, ఈ అనుభవం అంతా పొందుతూ ఉన్నారు. ఇది సంగతి. ఇక్కడైనా అదే జరుగుతూ ఉన్నది. ఆ స్పృహలో ఉన్నవాడు లేనివాడు అని ఇద్దరుగా ఇక్కడ కనిపిస్తారు అంతే. అక్కడేమో ఉన్నవాళ్ళలాగానే కనిపించారు వాళ్ళు. తేడా. జయ సద్గురురామ్. జై జై సద్గురు. రామ హరే రామ హరే రామ హరే శ్రీరామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే శ్రీకృష్ణ హరే మత్స్య కూర్మ వరాహ వామన జనార్దన పుండరీకాక్ష గోవింద మాధవ మధుసూదన. రామకృష్ణ అనంత వైకుంఠ వనమాలి కృష్ణ గోపాల వేదంగ శ్రీధర పురుషోత్తమ శ్రీశ ఈశ రమేశ రంగేశ నారాయణ శ్రీ పద్మనాభ శ్రీకర